ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురవగా మరికొన్ని చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. రాబోవు 5 రోజుల్లో రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 26 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుండి మురుగునీటిని వీలైనంత వరకు త్వరగా పొలం నుండి తీసివేయాలి. రాబోవు 5 రోజులలో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తారు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో పురుగు, కలుపు మందుల పిచికారీ, పైపాటు ఎరువులను అందించడం, పంట విత్తుకోవడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. రైతులు చెట్ల కింద నిలబడకూడదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకుని రైతులు పచ్చి రొట్టె పంటలను భూమిలో కలియదున్ని దమ్ము చేసుకోవడం ప్రారంభించాలి. నీటి ముంపుకు గురైన వరి నారుమడులను, వరి పొలాల నుండి మురుగునీటిని వెంటనే తీసివేయాలి. వర్షాలు తగ్గిన తర్వాత ఇప్పటివరకు నారు వేసుకోని రైతాంగం ఇప్పుడు కురిసిన వర్షాలను సద్వినియోగం చేసుకుని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో సిఫారసు చేసిన కలుపు యాజమాన్య పద్ధతులు ఉపయోగించుకుని స్వల్పకాలిక వరి రకాలను విత్తుకోవడానికి అనుకూలం. ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన పత్తిలో వడలు తెగులు ఆశించుటకు అనుకూలం. వర్షాలు ఆగిన తర్వాత వడలు తెగులు సోకిన మొక్కల మొదళ్లు తడిచేలా కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి. అలాగే పంట త్వరగా కోలుకోవడానికి నీటిలో కరిగే ఎరువులైన మల్టీకే లేదా యూరియా 10 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పోషకాలను పంటలపై పిచికారీ చేయాలి. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు. కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి. అధిక వర్షాల వలన నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు నిలిచిన తర్వాత 3-19 5 గ్రాములు లేదా DAP 20 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. నీటి ముంపుకు గురైన కంది పంటలో పైటోత్పోరా ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. కావున వెంటనే నీటిని బయటకు తీసివేయాలి. అధిక వర్షాల వలన సోయా చిక్కుడు పంటలో వేరుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. కావున వెంటనే నీటిని బయటకు తీసివేయాలి. అధిక వర్షాల వలన కూరగాయ పంటలైన టమాటా, వంగ, మిరప, బంతి పంటల నారుమడులలో నారుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్క మొదళ్ల చుట్టూ పోయాలి. చెరకు పంట ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రతి 25 మీటర్లకు ఊట కాలువలు ఏర్పాటు చేసుకుని తోటలో నీరు నిలవకుండా మురుగునీటి కాలువల ద్వారా నీటిని తీసివేయాలి.